హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా చిన్నన్నయ్య వాళ్ళ చిన్న పాప బర్త్డే అనమాట. సో ఈరోజైతే మీకు బర్త్డే వ్లాగ్ అంతా అయితే వస్తుందండి. సో ఈ వ్లాగ్ ఎక్కడ మిస్ చేయకుండా కంటిన్యూగా చివరి వరకు అయితే చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? సో కొత్తగా ఎవరైతే మా ఛానల్ని అయితే చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకుని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈరోజు వచ్చేసి మా ఇంటి పక్కల ఫంక్షన్ హాల్ అయితే ఉంది కదా, అక్కడే మా చిన్నన్నయ్య వాళ్ళ పాప బర్త్డే అనమాట. సో ఇంకా అక్కడికి మేమైతే వెళ్తున్నామండి. సో ఇంకా మా పెద్దన్నయ్య వాళ్ళ కారులో అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈరోజు వచ్చేసి 2 బర్త్డేస్ అయితే ఉన్నాయండి. మా చిన్నన్నయ్య బర్త్డే, అలాగే వాళ్ళ చిన్న పాప బర్త్డే అనమాట. సో డాడ్ అండ్ డాటర్స్ బర్త్డే అనమాట. సో చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ అయితే చేశారండి. సో మాకైతే ఒక 5-10 మినిట్స్ దూరం ఉంటుందన్నమాట. ఇంతకుముందు మా పెద్దన్నయ్య వాళ్ళు చేశారు కదండి, వాళ్ళ పాప హాఫ్ సారీ ఫంక్షన్ అయితే చేశారు కదా. సో అది వచ్చేసి పెద్ద ఫంక్షన్ హాల్ అండి. దాని పక్కనే చిన్న ఫంక్షన్ హాల్ అయితే ఉందన్నమాట. అందులో ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అనేది చేస్తున్నారండి. సో ఇంకా మేమందరం అయితే రెడీ అయిపోయి ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ మాత్రం అసలు చాలా బాగా ఏమంటారు, డెకరేషన్ చాలా బాగా అయితే చేశారు. సో ఇంకా చూడండి, మా పెద్దన్నయ్య వాళ్ళ పాప అనమాట తను. ఇంకా మా సమన్వి మాత్రం డ్రెస్ పైనకి పట్టుకొని వెళ్తుంది. సో మొత్తం అయితే ఫుల్ వర్షం అయితే పడుతుందండి. వర్షంలోనే వచ్చేసామన్నమాట. సో ఇంకా ఇదనమాట ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్. చూడండి అసలు ఎంత బాగా అసలు డెకరేషన్ బెలూన్స్ తోటి చాలా బాగా అయితే చేశారండి. సో ఆ తర్వాత చూడండి వచ్చేసి వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఇంకా మా బాబాయ్ వాళ్ళు, అత్తమ్మ, పిన్ని, మా సిస్టర్స్, మా వదిన వాళ్ళు అందరూ అయితే ఉన్నారనమాట ఇక్కడ. సో అందరైతే హాయ్ చెప్పండి అని చెప్పేసి అడిగితే అందరూ హాయ్ అయితే చెప్తున్నారు. సో ఇంకా తర్వాత చూడండి ఇంకా చాలామంది అయితే రాలేదు. సో ఇంకా ఈవినింగ్ టైంలో 5 o'clock అట్లా ఫంక్షన్లు అయితే బుక్ చేశారండి. సో ఇంకా 6 అట్లా టైం అయితే అయిందనమాట మేము ఫంక్షన్ హాల్కి వచ్చేసరికి. ఆ తర్వాత ఇంకా మ్యాజిక్ అయితే పెట్టారండి. సో ఇంకా మ్యాజిక్ అతను వచ్చే వరకు కొంచెం టైం అనేది తీసుకుందనమాట. సో అంతలోపు ఇంకా కెమెరామ్యాన్స్, వీడియోగ్రాఫర్స్ అందరూ అయితే వచ్చేసారనమాట. ఇంకా చూడండి అందరు కలిసి ఫోటో అయితే దిగుతున్నారు. తనేమో మా చిన్న కూతురు అండి, మా అక్క వాళ్ళ పాప అనమాట. సో ఇంకా చూడండి మ్యాజిక్ అతను అయితే వచ్చేసాడనమాట. సో అసలు మ్యాజిక్ అతను వచ్చే వరకు కొంచెం టైం అనేది పట్టిందండి. తనైతే కొంచెం లేట్గా అయితే వచ్చాడు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇంకా మ్యాజిక్ అయితే స్టార్ట్ చేశారండి. ఇంకా పిల్లలందరినీ అయితే స్టేజ్ మీదకి అయితే పిలిచాడనమాట. సో ఇంకా పిల్లలు మాత్రం అసలు చాలా ఎక్సైట్మెంట్లో అయితే చూస్తున్నారు. అసలు మ్యాజిక్ అంటే ఎంతమంది పిల్లలకి ఇష్టం ఉండదు చెప్పండి. చాలామంది ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారనమాట. అందులోనే చూడండి మా పిల్లలందరూ అయితే ఇక స్టేజ్ మీదనే ఉన్నారనమాట. సో చిన్న చిన్న పిల్లలు అయితే ఉన్నారండి ఎక్కువ శాతం, పెద్ద పిల్లలు అయితే లేరు. సో ఇంకా మ్యాజిక్ అతను మాత్రం అసలు చాలా బాగా మ్యాజిక్ అయితే చేశాడండి. అదేవిధంగా పిల్లలకి కొన్ని క్వశ్చన్స్ అడగడము, అదేవిధంగా మీ మమ్మీ దగ్గర ఎవరి దగ్గరైనా 5 రూపీస్ కాయిన్ ఉంటే తీసుకురండి అని చెప్పేసి, ఎవరు ఫస్ట్ తీసుకొస్తే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి అట్లా గిఫ్ట్ ఇవ్వడము, అసలు చాలా బాగా అయితే సెలబ్రేషన్స్ అయితే జరిగాయండి. సో ఇంకా బర్త్డే పాప వచ్చేసి ఇంకా వాళ్ళ మదర్ వాళ్ళిద్దరు అయితే పైననే ఉన్నారనమాట. సో ఇంకా మా సమన్వి నెత్తి పైన అయితే చూడండి పౌరం అయితే పెట్టేశారు. అది మాత్రం అటు ఇటు వస్తుంది. అయితే నిహిరా చూడండి ఎట్లా పట్టుకోవాలని చూస్తుందో పౌరాన్ని. అలాగే పక్కన మా చెల్లెల కూతురు కూడా ఉందండి, తన నెత్తిపైన కూడా పౌరం అయితే పెట్టారనమాట. సో తనని వచ్చేసి బుజ్జమ్మ అని పిలుస్తారు. సో ఇంకా వాళ్ళిద్దరు అయితే అట్లాగే నుంచున్నారండి. ఇంకా మా నిహిర మాత్రం అసలు పౌరం దగ్గర అయితే ఆడుకుంటుందన్నమాట. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారో పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. సో మ్యాజిక్ అంటే సరే ఎట్లయినా సరే గిఫ్టుల కోసం వాళ్ళైతే ఖచ్చితంగా ఏదో ఒక ఆన్సర్ చెప్పాలి అని చెప్పేసి వాళ్ళైతే ఎంతగానం అసలు ఉరుకులాడుతున్నారో. అసలు స్టేజ్ మొత్తం కింద పైన మొత్తం చిల్డ్రన్సే అయిపోయారనమాట. ఆ తర్వాత చూడండి ఇక్కడ 2 మిక్కీ మౌస్ లాగా అయితే వేషాలు వేసుకొని వచ్చారనమాట. వాళ్ళు మాత్రం అసలు వాళ్ళ దగ్గర మాత్రం పిల్లలు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ అట్లా అయితే చేస్తున్నారనమాట. సో ఇంకా ఆ తర్వాత ఇంకా పిల్లలందరూ కలిసి డ్యాన్స్ చేయాలని చెప్పేసి అక్కడైతే సాంగ్ అయితే పెట్టారండి. సో ఈ సాంగ్ వచ్చేసి ఏంటంటే రాను బొంబాయికి రాను అని చెప్పేసి సాంగ్ ఉంటుంది కదా, సో అదైతే పెట్టారనమాట. ఇంకా చూడండి సాంగ్ పెట్టినెంబడే మా సమన్వి చూడండి ఎట్లా డ్యాన్స్ వేస్తుందో. అసలు తనకు ఎవరో డ్యాన్స్ నేర్పించారు, చాలా ప్రాక్టీస్ చేసినట్లే చేస్తుందనమాట. అందరం అయితే స్టేజ్ మీద డ్యాన్స్ వేయడం చూసి షాక్ అయిపోయాము. అసలు ఎట్లా డ్యాన్స్ వేస్తుంది చూడండి, అసలు చాలా సూపర్గా అయితే చేస్తుంది. ప్రతి ఒక్క పిల్లలు మాత్రం అసలు చాలా బాగా నేర్చుకున్నట్లే డ్యాన్స్లు అయితే చేస్తున్నారండి.
సో అసలు చాలా చాలా సూపర్గా అనిపించింది ఆ పిల్లల్ని మాత్రం చూస్తుంటే. అబ్బా ఎంత బాగా చేస్తున్నారు చూడండి, ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారనమాట ఈ టైంలో. సో అట్లా చేస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. మా సమన్వి మాత్రం ఫుల్గా అయితే చేస్తుందండి. ఆ తర్వాత ఈ టైంలోనే బయట స్టార్టర్స్ అనేవి పెట్టారండి. సో వచ్చేసి ఇంకా గప్చుప్పు, కట్లెట్, అదేవిధంగా పాప్కార్న్, చాక్లెట్ ఉంటుంది కదా అదైతే పెట్టారనమాట. సో ఇంకా బయటికి వచ్చేసి ఇంకా ఈవినింగ్ టైంలో అండి 7 అట్లా అవుతుందనమాట, 7:30, 8 అట్లా అవుతుంది. ఆ టైంలో అయితే తినేసారు స్టార్టర్స్. ఆ తర్వాత ఇంకా వెహికల్ అయితే తీసుకొచ్చారండి, కారు అయితే తీసుకొచ్చేసి అందులో ఇంకా పిల్లల్ని అయితే కూర్చోబెట్టారనమాట. అయితే మ్యాజిక్ జరిగే వరకు చాలా టైం తీసుకుంది కదా. సో ఇంకా నిహిర వచ్చేసి ఈ టైంలో బాగా అయితే నిద్రపోతుందండి. కరెక్ట్ కేక్ కట్ చేసే టైంలోనే నిద్రపోతుందనమాట. ఆ తర్వాత ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే వచ్చేసి స్టేజ్ మీదకి అయితే వచ్చారండి. సో ఇంకా నిహిర వెంబడే కారులో బ్యాక్ సైడ్ అయితే నుంచొని అందరూ, ఆ తర్వాత అందరం కలిసి స్టేజ్ మీదకి వచ్చేసాము. మిక్కీ మౌజ్ అట్లా అందరూ అయితే వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం స్టేజ్ పైకి వచ్చారా, ఫుల్గా అయితే నిండిపోయిందనమాట స్టేజ్, అస్సలు ఖాళీ అనేది లేదు. సో మా ఫ్యామిలీ మొత్తం ఇంతమంది అయితే ఉంటామన్నమాట. సో ఇంకా అందరం అయితే అక్కడికైతే వెళ్ళిపోయాము. కేక్ కటింగ్ అయితే చేశారండి. సో ఇంకా మీకు కొంచెం వీడియో అనేది సరిగా కనపడట్లేదు, ఏమనుకోకండి. ఆ తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసి మా అక్క పిల్లలు ఇద్దరు అయితే కూర్చొని ముచ్చట పెడుతున్నారనమాట. సో చూడండి కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు. సో ఇంకా నిహిర పడుకుంటుంది అని చెప్పేసి మా అన్నయ్య అయితే లేపడానికి ఎన్ని కష్టాలు పడుతున్నాడు చూడండి. పావురం తీసుకొచ్చి పెట్టినా కానీ అస్సలు లేవట్లేదు అనమాట. అసలు స్టేజ్ మీదకి వెళ్ళి కేక్ కట్ చేసే టైంలో ఫుల్గా నిద్రపోయిందండి. ఇంకా చిన్నపిల్లలు అంతే కదండి, మనం అనుకున్నది అస్సలు కాదనమాట చిన్నపిల్లల దగ్గర. సో ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో ఇంకా ఆల్మోస్ట్ అందరైతే వచ్చారనమాట. ఈ టైంకి మాత్రం అందరు 9 వరకు అందరైతే ఫంక్షన్ హాల్లో అయితే ఉన్నారండి. సో ఇంకా మనం ఎప్పుడైనా అనుకున్న టైంకి అయితే జరగదు కదా ప్రతి ఒక్క ఫంక్షన్, కొద్దిగా లేట్ అయితే అవుతుంది. అందుకేనేమో మా నిహిర అయితే మొత్తం పడుకుంది, అస్సలు లేవట్లేదండి. ఇంకేం చేస్తాం చెప్పండి, ఇంకా పిల్లలు ఇక వాళ్ళ స్లీపింగ్ టైము ఇప్పుడే దొరికిందనమాట వాళ్ళకి కూడా. సో ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. సో మీకైతే కొంచెం వీడియో అనేది కనపడట్లేదండి, ఏమనుకోకండి. ఎందుకంటే ఇక్కడ వేరే వాళ్ళకైతే ఇచ్చాను అనమాట ఫోను వీడియో తీయమని చెప్పేసి. అందుకే ఇంకా పాప మాత్రం కొంచెం పర్లేదండి, బాగానే తీసింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇంకా ఒక్కొక్కరుగా అందరం స్టేజ్ కిందకి అయితే వచ్చేసామన్నమాట. సో ఇంకా బయట స్టార్టర్స్ తినేవాళ్ళు స్టార్టర్స్ అయితే తింటున్నారు. సో ఇంకా చాలా మట్టుకు అయితే మీకు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే చూపిస్తానండి ఇందులో. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరం కిందికి వచ్చేసాము. తర్వాత వీళ్ళందరూ వచ్చేసి మా కాలనీ మెంబర్స్ అండి. సో ఇంకా వీళ్ళందరూ అయితే వచ్చారనమాట. వచ్చేసి ఇంకా అక్కడ బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారండి. సో ఇంకా వాళ్ళకు తోచినంత వాళ్ళైతే పెట్టేసి వెళ్ళిపోతున్నారనమాట. సో ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఇట్లా వస్తూనే ఉంటారండి. సో ఎవరికి తగ్గ గిఫ్ట్ వాళ్ళైతే ఇస్తారనమాట. సో ఈ ఫంక్షన్ హాల్ మాత్రం చాలా బాగుందండి. సో చిన్న ఫంక్షన్ హాల్ ఫ్యామిలీ మెంబర్స్ అట్లా కొంతమంది ఉంటే చేసుకోవచ్చు. అసలు చాలా ఎంతమంది దాదాపు ఒక 400 మెంబర్స్ అట్లా అయితే సరిపోతారండి దీంట్లో, అంత బాగుందన్నమాట ఫంక్షన్ హాల్. సో ఇంకా వీళ్ళు మొత్తం కాలనీ మెంబర్స్ అండి. సో ఇంకా మా అన్నయ్య కూడా వాళ్ళందరితో కలిసి ఉంటాడు కాబట్టి వాళ్ళందరూ అయితే వచ్చేసారనమాట. నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ అండి. ఇంకా తను మాత్రం వచ్చేసి ఇంకా తన మనవరాలను అయితే ఆశీర్వదిస్తుంది. సో అసలు లేవట్లేదండి నిహిర మాత్రం, అట్లానే పడుకొని ఉందన్నమాట. అస్సలు లేపినా లేవట్లేదన్నమాట. ఇంకేం చేస్తాను చెప్పండి, పిల్లలు కరెక్ట్ టైంలో నిద్రపోతారు. సో ఇంకా మనం ఏం చేయలేం కదా ఆ టైంలో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా పెద్దన్నయ్య వాళ్ళు అయితే వచ్చారనమాట. ఇంకా వాళ్ళు మాత్రం గోల్డ్ రింగ్ అయితే తీసుకొచ్చారండి. అదైతే నిహిర చేయికి అయితే పెట్టేస్తున్నారు. సో ఇంకా తను మాత్రం అసలు లేవట్లేదు, ఇంకా అయినా పర్లేదు అని చెప్పేసి ఇంకా అందరు ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఆ తర్వాత చాలాసేపటికి తనైతే లేచిందండి. తర్వాత తను వచ్చేసి మా సిస్టర్ అండి, మీకు అందరికీ తెలుసు కదా మా అక్క. సో ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలందరూ వచ్చేసి వాళ్ళు కూడా ఇంకా సిల్వర్ చైన్ అయితే తీసుకొచ్చిందనమాట. తీసుకొచ్చి ఇంకా పాప మెడలో అయితే వేస్తుందండి. సో ఇంకా తను మాత్రం పడుకొనే ఉంది, ఇంకా ఉండలే అని చెప్పేసి ఇంకా వాళ్ళు మాత్రం చైన్ అయితే వేసేసారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి వీళ్ళందరూ మా ఓనర్ అలాగే మా ఫ్రెండ్స్ అనమాట. సో వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేశారు. ఇంక అందరు ప్రతి ఒక్కరైతే వచ్చారండి. చెప్పిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరు అయితే వచ్చేసారనమాట. సో ఇంకా వీళ్ళు గిఫ్ట్లు అవన్నీ తీసుకొచ్చారు, అవన్నీ అయితే ఇచ్చేస్తున్నారు. సో ఇంకా వీళ్ళందరూ వచ్చేసి మా ఫ్రెండ్స్, అదేవిధంగా మా ఓనర్ అనమాట. సో ఈ విధంగా అందరం అయితే ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నామండి.
సో ఇంక అందరైతే వస్తున్నారనమాట. ఇంక అందరిని వీడియో తీయడం అస్సలు కుదరలేదు. ఆ తర్వాత చూడండి అసలు ఎంతమంది మొత్తం ఫంక్షన్ హాల్ మొత్తం అయితే నిండిపోయారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము తిన్న తర్వాత ఇంకా స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాను చూడండి. నేను మా వదిన అనమాట, తను ఇద్దరం కలిసి ఇంకా స్టేజ్ పైన డ్యాన్స్ అయితే చేసామండి. సో మనకి స్టేజ్ ఫియర్ అనేది అస్సలు ఉండకూడదనమాట. ఎందుకంటే స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తే చాలా బాగుంటుంది కదా అట్లని. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా చిన్నొద్దే అదేవిధంగా మా పెద్ద కోడలు అనమాట. సో ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేశారండి. ఇంకా అదైతే స్టేజ్ మీద అయితే చేశారనమాట. ఈ సాంగ్ వచ్చేసి దిగు 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 నాదా నాగన్నా దివ్య సుందరి నాగో నాగా అని చెప్పేసి డ్యాన్స్ ఉంటుంది కదండి. సో దానికైతే డ్యాన్స్ చేస్తున్నారనమాట. ఎందుకక్క సాంగ్ పెట్టలేదు మీరు పాడుతున్నారని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సాంగ్ పెడితే నాకైతే అసలు ఏ సాంగ్ పెట్టాలో అర్థం అవ్వట్లేదండి. ఎందుకంటే ఏ సాంగ్ పెట్టినా సరే కాపీరైట్స్ అనేవి పడుతున్నాయి అన్నమాట. ఈ యూట్యూబ్లో మాత్రం ఖచ్చితంగా కాపీరైట్స్ అయితే పడతాయండి. అందుకోసం అని చెప్పేసి నేనైతే పాట అయితే పాడి వినిపిస్తున్నాను మీకు. సో కాపీరైట్స్ పెడితే మళ్ళీ ఆ వీడియో మొత్తం డిలీట్ చేయాల్సి వస్తుందండి. మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చేసి మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేనైతే సాంగ్ అయితే కొంచెం అయితే పాడానండి. ఇంకా మీరైతే ఇమాజిన్ చేసుకోండి ఈ సాంగ్ ఎట్లా ఉంటుంది, దానికి తగ్గ స్టెప్స్ కరెక్ట్ వేస్తున్నారా వేయట్లేరా అని చెప్పేసి మీరైతే ఒకటికి 2 సార్లు అయితే గుర్తుకు చేసుకొని వింటూ డ్యాన్స్ అయితే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకా వీళ్ళిద్దరు మాత్రం చాలా బాగా డ్యాన్స్ అయితే చేశారండి. ఎందుకంటే అసలు వీళ్ళకు ఆల్రెడీ డ్యాన్స్ అనేది టచ్ ఉంటుంది కాబట్టి టచ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చాలా బాగా చేస్తారు కదా. సో వీళ్ళిద్దరు కూడా చాలా బాగా అయితే చేశారండి. మనం యాస్టీస్ సినిమాలో ఏ విధంగా డ్యాన్స్ చేశారో అదేవిధంగా ప్రాక్టీస్ అయితే చేశారనమాట. చాలా బాగుందండి డ్యాన్స్ మాత్రం, నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకో డ్యాన్స్ అనమాట. సో ఇది వచ్చేసి గోదావరి గట్టు మీద రామచిలక వే అని చెప్పేసి సాంగ్ ఉంది కదా వెంకటేష్ది, ఆ సాంగ్ అనమాట. దానికి కూడా కలిసి వీళ్ళిద్దరు అయితే పర్ఫార్మెన్స్ అయితే చేశారండి. అసలు చాలా బాగా అయితే డ్యాన్స్ అయితే చేశారండి. అయితే చాలామంది స్టేజ్ ఫియర్ ఉంటుంది కదా చాలామందికి, అమ్మో మనం ఇంతమంది ముంగట స్టేజ్ మీదకి వెళ్ళేసి డ్యాన్స్ చేయాలని చెప్పేసి చాలా చాలా టెన్షన్ అట్లా ఉంటుంది కదండి. సో అసలు వీళ్ళకైతే టెన్షన్ అనేది లేదనమాట. అయితే స్టార్టింగ్లో టెన్షన్ పడ్డారు. ఆ తర్వాత ఫస్ట్ నేను మా వదిన వెళ్ళేసి డ్యాన్స్ వేసాం కదా, అది చూసిన తర్వాత ఇంకా సరే అని చెప్పేసి ఇంకా వీళ్ళు కూడా వెళ్ళేసి చేశారనమాట. ఇంకా స్టార్టింగ్లో ఎవరికైనా స్టేజ్ ఫియర్ ఉంటుంది కదా, ఆ తర్వాత అది అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంకా ఇట్లా ఈ విధంగా మొత్తం ఇద్దరు కలిసి డ్యాన్స్లు అయితే చేశారండి. సో ఇంకొక డ్యాన్స్ కూడా చేశారనమాట. ఈ విధంగా మొత్తం అందరూ ఫుడ్ తినేసిన తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నామండి. సో ఫుడ్ విషయానికి వస్తే నేనైతే వీడియో తీయడం అసలు కుదరలేదనమాట. సో ఫుడ్ వచ్చేసి చికెన్ కర్రీ, రోటీస్ అండి, అదేవిధంగా మటన్ బిర్యానీ అయితే చేపించారు. ఇంకా తినని వాళ్ళకైతే పప్పు, పెరుగు, సాంబార్ అట్లా అయితే చేయించారనమాట. సో ఇంకా మేమైతే బయట అయితే తినేసి తర్వాత ఇంకా వర్షం పడుతుందేమో అనుకున్నాం, కానీ అప్పటికి వర్షం అయితే తగ్గిపోయిందండి. సో ఇంకా తర్వాత అందరం ఫుడ్ తినేసిన తర్వాత చూడండి అసలు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక దగ్గర చేరామా, ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తామన్నమాట. ఆ తర్వాత ఇంకా అందరు వచ్చి చేయాలి కదా అని చెప్పేసి మేము కింద వచ్చేసి బతుకమ్మ సాంగ్స్ అయితే పెట్టుకొని అందరం అయితే డ్యాన్సులు చేస్తున్నామండి. సో ఫుల్గా అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఇంకా నేను వచ్చేసి నా శారీ అయితే నా పెళ్ళప్పటిది చీర అండి, అది వచ్చేసి పెద్ద చీర అనమాట. సో పతానం రోజు అయితే కట్టుకుంటారు కదా ఆ చీర అండి నాది. సో దాని మీదకి బ్లౌజ్ లేదని చెప్పేసి అప్పటికప్పుడు బ్లౌజ్ కుట్టుకొని కట్టుకున్నానండి. సో నా శారీ ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసినప్పుడు ఇలా అయితే ఎంజాయ్ చేస్తామండి. సో మీరు ఏ విధంగా ఎంజాయ్ చేస్తారో నాకైతే ఖచ్చితంగా చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి ఇంక అందరం కలిసి బతుకమ్మ సాంగ్స్ పెట్టుకొని ఇంకా చేస్తూనే ఉన్నామన్నమాట. అసలు డ్యాన్స్ చేస్తుంటే అసలు టైం అనేది తెలియదు అనమాట, అంత బాగా ఎంజాయ్ చేస్తామండి. సో చూడండి అందరం మా వదిన వాళ్ళు, మా అత్తమ్మ, మా చిన్నమ్మ, అదేవిధంగా మా సిస్టర్సు, అందరు కలిసి అయితే ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తామండి. సో ఒక 2-3 సాంగ్స్కి అయితే పెట్టుకొని ఫుల్గా డ్యాన్స్లు అయితే చేస్తున్నాం అనమాట. సో నేను ఇది వచ్చేసి కొంచెం ఫాస్ట్ మోడ్లో అయితే పెట్టానండి. సో సాంగ్స్ అయితే వినిపించవచ్చు, కాకుంటే కాపీరైట్స్ అయితే పడతాయండి. అందుకోసం అని చెప్పేసి నేనైతే సాంగ్ అయితే పెట్టలేదు. ఆల్మోస్ట్ బతుకమ్మ సాంగ్స్ లేదంటే డీజే సాంగ్స్ అట్లా ఉంటాయి కదా, అట్లా అయితే పెట్టుకొని ఫుల్గా చేస్తామన్నమాట. సో మేమందరం అయితే అసలు పిల్లలతో సహా ప్రతి ఒక్కరం ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తామండి. ప్రతి ఈవెంట్కి కూడా అలాగే చేస్తామన్నమాట. సో అందుకే అనిపించింది నాకైతే. నేను వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ పేరు మై స్వీట్ ఫ్యామిలీ అని
కరెక్ట్గా పెట్టానేమో అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిస్తేనే కదండి చాలా స్వీట్గా ఉంటుంది ఫ్యామిలీ అనేది. సో అందుకోసం అని చెప్పేసి నేను పెట్టింది కరెక్ట్గా సెట్ అయింది అని చెప్పేసి నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. సో ఇంకా ఆ తర్వాత చూడండి మేమైతే మా సిస్టర్స్ అందరు కలిసి అయితే డ్యాన్స్లు అయితే చేస్తున్నాం అనమాట. సో ఈ సాంగ్ వచ్చేసి దారి పొంట వస్తుంది దవ్వ దవ్వ వస్తుంది దారిద్దునా ఓ నిద్దునా అని చెప్పేసి సాంగ్ ఉంటుంది కదా. సో దానికైతే చేస్తున్నామండి. సో కొంచెం ఫాస్ట్గానే పెట్టాను. అసలు చేస్తుండేటండి నా ఫేస్లో ఎంజాయ్మెంట్. సో నేను నా పక్కన ఉందేమో మా వదినండి, తన పక్కన ఉందేమో మా చెల్లెలు అనమాట. సో ఇంకా ముగ్గురం కలిసి అస్సలు ఆగకుండా డ్యాన్స్లు అయితే చేస్తూనే ఉన్నాము. అందరైతే పక్కన కూర్చొని అసలు చూస్తున్నారు. మాకైతే అట్లా లేదండి. నాకు మాత్రం డ్యాన్స్ అంటే చాలా 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 ఇంట్రెస్ట్ అనమాట. నాకు అసలు ఆగకుండా డ్యాన్స్ అయితే చేస్తానండి. అంత బాగా డ్యాన్స్ అంటే ఇష్టము. ఇంకేమంటారు డ్యాన్స్ పిచ్చి అంతేనండి. సో అంత బాగా ఎంజాయ్ అయితే చేస్తామన్నమాట. మేము ఏ ఫంక్షన్లో కలిసినా సరేనండి ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తామన్నమాట. సో అసలు అందరైతే చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏమన్నా చూడండి మా గోల మాదే అన్నట్టు అయిపోయింది అక్కడ. సో ఇంకా వీడియో మాత్రం మా పిల్లలు అయితే తీశారండి. అసలు ఏది మిస్ చేయకుండా కరెక్ట్గా అయితే తీశారనమాట. చాలా బాగా అనిపించిందండి. ఆ తర్వాత వచ్చి చూసుకుంటే అసలు ప్రతి ఒక్క డ్యాన్స్ అయితే పెట్టేశారనమాట. సో నేను మాత్రం ఫుల్ హ్యాపీ. ఎందుకంటే అయ్యో వీడియో తీశారో లేదో అని చెప్పేసి ఫుల్గా అది అవుతున్నాను అనమాట. సో వాళ్ళు మాత్రం ఫుల్గా అయితే తీసేశారండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ మా చిన్నన్నయ్య మా చిన్నొద్దే ఇద్దరు కలిసి కపుల్స్ లాగా డ్యాన్స్ అయితే చేశారనమాట. సో ఇంకా వాళ్ళు మాత్రం ఏదో సాంగ్ సెలెక్షన్ చేసుకున్నారండి. ఇంకా దానికైతే చేసేసారు. సో ఇంకా నేను సాంగ్ అయితే వినిపించలేనండి, మరీ చెప్తున్నాను. ఎందుకంటే అసలు చాలా మట్టుకు అసలు యూట్యూబ్లో ఏ సాంగ్ పెట్టాలో కూడా నాకు అర్థం కాకుండా వచ్చేసింది, అట్లా అయిపోతుంది. ఆ తర్వాత లాస్ట్కి వచ్చేసి చూడండి ఇక్కడ రాను బొంబాయికి రాను అనే సాంగ్ ఉంది కదా, అది వచ్చేసి మేమందరం అయితే స్టేజ్ మీదకి వెళ్ళి అక్కడ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చామండి. మా చిన్నన్నయ్య చిన్నొద్దే, అదేవిధంగా మా అక్క కూతురు, నెక్స్ట్ మా పెద్దన్నయ్య కూతురు, మా సిస్టర్స్, మా వద్దే, నేను అందరం కలిసి ఒక 7 మెంబర్స్ ఉన్నామండి స్టేజ్ మీద. అందరం కలిసి ఈ విధంగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాం అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని అయితే చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మీకైతే ఇంకా మేము డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఇంకా అందరం అయితే ఇంటికి వచ్చేసరికి దాదాపు 11-11:30 అట్లా టైం అయితే అయ్యిందండి. అసలు చాలా టైం అనేది తీసుకుందనమాట. సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసేసి వచ్చి ఇంటి దగ్గర అలసిపోయి అయితే పడుకున్నామన్నమాట. అంత బాగా ఎంజాయ్ చేసామండి. సో మీరు ఫంక్షన్స్ వస్తే ఏ విధంగా ఎంజాయ్ చేస్తారో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.